హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ క్రియేషన్స్ అండ్ న్యూ వీడియో. ఇవాళ ఏంటంటే ధరంపూర్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. అక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. సో చాలా అంటే చాలా పవిత్రమైంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ రాక్. సో గైస్ స్టార్ట్ అయితే అయిపోయినాం. సో తమ్ముడు అయితే వచ్చిండు. వీడు మొత్తం రిచ్ కిడ్ లెక్క మొత్తం ట్యాన్ అవుతా అదైతే ఇదైతా తింటున్నారు. ఎప్పుడు గుంజుకున్నా నన్ను ఎదురుకి గుంజుకున్నా. సో గైస్ ఇది చూసి ఎవరు అమ్మాయి అనుకునేరు. అబ్బాయి సర్ప్రైజ్ అయ్యా.
సో గాయస్ ఏంటంటే ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయినాం. సో లోపలికి అయితే వెళ్తున్నాం. వాచ్. గాయస్ వీళ్ళు చూడు రే గమ్మతున్నారు. అఫీషియల్గా రెడీ అయ్యి ఇది కప్పుకొని వస్తున్నాం. పడదా మొహోలు ఉండదు చిన్న కొడుతుంది ఇప్పుడు పరద ఎత్తేసి అయితే అకౌంట్లో వేల చెట్లు వేసి. సో గైస్ ఫైనల్లీ అయితే ఏంటంటే కోనేరు ఉంటుంది కదా, అక్కడికి స్టార్ట్ అయిపోయాను. లోపల మొత్తం 3 దేవుళ్ళు మెయిన్ గుడి కాడ ఎంట్రన్స్ లా ఎముడు ఉంటారు. పెళ్ళి బాబు ఇంకా పెళ్ళి బాబు ఇంకా మీరే ఉరుకుతారు. మీరు అటెత్తారు ఇటెత్తారు ఎటెత్తారు వద్దని కొంచెం మంచిగా మాట్లాడరు రాదుర్రా. ఇక్కడ వీడియో ఇస్తాను తినలేరు రిపుకులు గిరిపుకులు వస్తాను. నువ్వు దాంట్లో మళ్ళీ నువ్వు అది ఇస్తావు కదా తీయగా నేను మళ్ళీ ఇక తీసులు గీసులు ఏడిది ఇంత ఉందన్నట్టు అంట. అదొకటే సరే తెచ్చిరమాట తప్పితే ఓటు పాలిటిక్స్ అయితే లడ్డు. సో గాయస్ ఫైనలీ రీచ్ టు కోనేరు అన్నమాట. సో గాయస్ ఫోన్ లో మాట్లాడుకుంటాం వరకు ఒకడు వాంటెడ్ కాడు అంటే ఒకడు కొట్టినాడు దాక్కొని తిరుగుతారు వీడు ఆ టైంలో తిరగాలి. రాశీలకి ఇట్లా తిరిగినా బ్రో మొత్తం కప్పుకునేది నడిచేదా వెనకాల. ఇదే చాలు మళ్ళా ఆడ కూడా దీనికి చరిత్ర ఎందుకు ఎన్నో తరాలు చాలా కాశీ. సో గాయస్ ఫైనల్లీ ఏంటంటే మనం ఇక్కడ కోనేరుకి అయితే రీచ్ అయిపోయినాం. సో ఏంటంటే ఇక్కడ ప్రతిష్ట ఏంటంటే ఇక్కడికి వచ్చి 3 సార్లు మునిగితే 3 తరాల అంటే 3 జన్మలో 3 తరాల పాపాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని ఇక్కడ ఒకటి ఉందంట. సో
ఇన్నిసార్లు మరి ఇంతసేపు ఎందుకు నేను రప్పిస్తాను, మమ్మల్ని ఎందుకు ఉంచుతారు, ఎవరు ఉంచుతారు, నీకు అర్థమవుతలేదు ఇంతసేపు మరి చెప్పు. బిడ్డ ఎందుకు బిడ్డ మరి అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. సో గాయస్ ఏంటంటే గంగలో స్నానం అయితే చేసినాం. సో గంగకి అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. చేసిన పాపాలు ఉన్నవి కానీ పాపాలు ఎక్కువ ఉన్నాయి భక్తి కన్నా, అందుకే మునిగిల్లు. ఇడు నో కామెంట్స్, సపరేట్ ఉన్నాడు, సైలెన్స్. జై అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఎంఆర్ క్రియేషన్స్ ఛానల్. స్టార్ట్ అయితే అయిపోయినాం. టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయిపోయినాం. సో గాయస్ ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, హనుమాన్ టెంపుల్. ఇది కూడా గాయస్ ఏంటంటే ఇక్కడ ధరంపూర్కి వచ్చాం కదా. సో ఒక అంకుల్ అయితే కలిసిండు. సో కొన్ని గుడి గురించి కానీ కొన్ని చెప్తాడు. సో లెట్స్ వాచ్. హలో, నమస్కారం అండి. టీవీ ఛానల్కి అందరికీ నమస్కారం. ఏమంటే గోదావరి నదిలో బ్రహ్మగుండం, సప్తవటి గుండం, ధర్మగుండం, యమగుండం, ఇక్కడ గుండాలు ఉన్నాయండి. ఇక్కడ వెనకట సత్యవతి అని, సవిత్రి అని ఉండేవారు. అక్కడ ఇసుక స్తంభం ఇక్కడ నుంచి రోజు పొద్దున మార్నింగ్ సాయంత్రము పోసి ఆ పుణ్యంతో నాగుంపాము ఒక మనిషి అవతారం ఎత్తారండి. ఇక్కడ పుణ్యం యమధర్మరాజు కొన్ని వందల కోట్ల దేవతలతో పూజించబడిన నరసింహస్వామి ధర్మపురి వస్తే యమపురి లేదని యమధర్మరాజు ఉన్నారండి. ఇక్కడికి వస్తే ధర్మపురిలో సత్యంగా మనకు గోదావరి మాత గుడి ఉంది, సంతోషి మాత, దత్తాత్రేయ రాములవారి గుడి, ఇటు పోతే మార్కండేయ టెంపుల్, అటు యమధర్మ ఇవి నరసింహస్వామి, విగ్రహ నరసింహస్వామి, వేణుగోపాల స్వామి, రామ మందిరం అని రాములవారిని నిర్మించిన లింగము ఉందండి. ప్రతిష్ఠించబడింది రాములవారు, ఇప్పుడు కాదు, పురాణ అప్పుడేది. ఇక్కడ ఏంటంటే బాగా రవినికి దేవుని శక్తి బాగా ఉంది. ఇక్కడ గంగా గోదావరికి వస్తే పెళ్లి కాని వారికి పెళ్లి కావడం, సంతానం లేని సంతానం అవ్వడం, ఇక్కడ అన్ని వాటి కోరికలు తీర్చును. ఇక్కడ యమధర్మరాజుకు గండ దీపంలో నూనె పోస్తే గండాలన్నీ పోవునని వెనకట ఉండే శాస్త్రాలు అండి. యమధర్మరాజుకు వస్తే ధర్మపురిలో ఎక్కువ ధర్మాలు చేయకుండా ధర్మపురి వస్తే యమపురి పోయినట్టు అని చాలా భావించేవారు. ఇక్కడ చాలామందికి అనుకున్న పనులు, అనుకున్న విశేషం జరిగింది. ఇక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, వారు పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళందరూ కూడా ఇక్కడ సేవలు పూజలు చేస్తారండి. దేవునికి సక్రమంగా అన్ని భక్తితో శ్రద్ధలతో ఇక్కడ అన్ని అనుకూలంగా దేవునికి సేవలు చేసుకొని వెళ్ళిపోతారండి. ధర్మపురికి వస్తే యమపురి లేదని ఇక్కడ చాలామంది సంతోషపడతారు. దీనికి సంస్కారం ఇంతే సంగతి. భైరవి టెంపుల్ ఉందండి, కాశీలో ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ కాశీలో ఎంత పుణ్యక్షేత్రమో కైరాబాయి దగ్గర చేసుకున్న అన్ని పుణ్యక్షేత్రాలు అంత పుణ్యము, అన్ని కోరికలు తీర్చును, అన్ని రకాల దేవునికి పూజలు చేస్తారు. అలా సంతోషం. అక్కడ అయ్యవారి దగ్గర అన్ని సామాన్లు దొరుకుతాయి. సో గాయస్ అంకుల్ చెప్పింది ఏంటంటే మనకు ఇక్కడ ఉన్న ఏంటి ఏమి అనేది చెప్పారు. సో మీకు మీరు కూడా దగ్గరలో ఉంటే ఈ ఛానల్ ద్వారా మీరు కూడా ఇక్కడికి రీచ్ చేసి ఒక దర్శనం అనేది చేసుకోండి. సో ఇక్కడ టెంపుల్ అనేసి వచ్చేసి చాలా పవర్ఫుల్ అన్నమాట. సో
స్టే వాచ్ అండ్ స్టే. ఇవన్నీ సామాన్లు ఇవన్నీ సో అంకుల్ వాళ్ళది ఏంటంటే షాప్ ఉంది ఇక్కడ. దీపాలు ముట్టిస్తారు. పిల్లలు కావాలంటే తెప్పంటారండి. ఇది తెప్పలు చేస్తారు. ఓకే. ఇవి గంగాదేవి అనుకున్న పనులు పిల్లలు కావాలంటే సంతానం గురించి అన్ని సంబంధం. ఓకే. యమధర్మ నూనె పూస్తారండి. ఓకే. ఇవి వత్తులు. ఓకే. వత్తులు అండి. ఈ దేవుని పూస్తారు. ఈ నూనె డబ్బా వస్తే మగండాలు పోతాయండి. ఇక్కడ టెంకాయలు తులసి మాల నరసింహస్వామి. ఓకే. నరసింహస్వామికి తులసి మాల అనేది వేస్తారంట. నరసింహస్వామి అండి. ఓకే. పువ్వులు దండ. ఓకే. ఇవన్నీ అవసరం అండి. సామాన్లు. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి పిండాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. చచ్చినా పుట్టినా అన్నిటికీ ఇక్కడ అసౌకర్యాలు చేస్తారండి. మొక్కలు కలపడం అన్ని రకాలు ఇక్కడనే యూజ్ చేస్తారు. సో గాయస్ ఫైనల్లీ ఏంటంటే టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఆవురా జరుగురా. ట్రై అయ్యా ఒకసారి. ఇంకా తినరా, ఎట్లా తింటావు తిను. ఇది చూడరా ఉదయ్, ఇది చూడవురా. గాయ చూడండి, వీడైతే వీడికి వచ్చి ఫోన్ చూస్తాడు, స్నాప్ చూస్తాడు వీడు గుడికి వచ్చి. వీడేమో దులుపుకుంటాడు. దుమ్మున్నది, దుమ్ముంటే తలకేసి కిందకి పెడతాడు రా. వీడియో బంద్ చేయి బాబు. ఈ తినే గడ్డం అమ్ముతాను ఎడుందా ఏనది లింగాపూర్ వాసులు వారి కుటుంబ సభ్యులు బ్రహ్మోత్సవ భావన స్వరమైన నైవేద్యానికి 100 రూపాయలు చందా విడుదల చేశారు. వారిని వారి కుటుంబాన్ని
जी जूम जूम करो कैमरामैन फोकस करो ఓకే ఇంటికాడ వర్తనేమో ఎల్ల కొడుతారు బట్టి కొడుతారు అన్నిట్లతోటి కొడుతారు అదే ఇప్పుడు గుడి ఖర్చుడితో చిన్న లేగలు గుడి ఖర్చుడితో పైసలు పెట్టి గడ్డి కొని అవలకి తినిపిస్తారు ఫోటోల కోసం అట్లా ఉన్నది వీఆర్ ఇండియన్స్ దట్స్ వై సో గాయస్ కూబేరు సో ఏంటంటే ప్రసాదానికి వచ్చి వచ్చినాం. న్యాయం కాదు నేను తింటలేను ఫ్రెండ్స్. దా खत्म बाय बाय टाटा गुड बाय गया. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.